ఎందులో మతంలో నుండి దిగిపోయి నువ్వే గొయ్య ఏంటి అందరూ కలిసిపోయావా అంటారు. కలిసిపోవడానికి నీళ్ళు పాలమ్మా, కలిసిపోవడానికి దిగిపోవడము కలిసిపోవడము కాదు. యేసు ప్రభువారు మార్గము, యేసు ప్రభువారు సత్యము, యేసు ప్రభువారు జీవము. కాబట్టి జీవమైన దేవుడు, సత్యమైన దేవుడు, మార్గమైన దేవుడు 2026 సంవత్సరాల కిందట పసి బాలుడిగా ఈ భూమి మీదకి వచ్చి, మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి, మనిషిగా ఈ భూమి మీదకి వచ్చి, మానవులకున్న దేవుడికి మధ్యవర్తిగా ఆయన ఉండి ఎన్నో బోధలు చేసి, ఎన్నో ఉదాహరణలతో చెప్పి, పిల్లరా రండి నేనే మార్గము సత్యము అని ప్రకటించడమే కాకుండా ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఈరోజు మనిషి రోగమనే భారము, పేదరికమనే భారము, పాపమనే భారము, జబ్బులు, రకరకాలైన భారాలు, మరికొంతమంది పిల్లల భారం, చదివించలేకపోతున్నారు భారం, మరి కొంతమంది తల్లిదండ్రులు సంపాదిస్తే ఆ పిల్లలు పెరిగి పెద్దలు ఇంత నీళ్లు కట్టిన తర్వాత ముసలి ఉంటే వాళ్ళకి భారం. ఆ కోడలు అంటది ఈ ముసలి దగ్గర ఉండడానికి వీలు లేదు, వాళ్ళ భారం. సరే నీ భారం ఏదైనా నా దేవుడు అంటున్నాడు, నీ భారం నా మీద వెయ్యు. దేవుని స్తోత్రం. ఈ భూమి మీద ఎవరు అంటారండి? ఎవరిని అన్నారన్నమాట? ఈ సృష్టిలో ఎవరు అనలేదు. నువ్వు ఏ భారం కలిగి ఉన్నా నేను ప్రకటిస్తున్న యేసు ప్రభువు నీ భారాన్ని మోయడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి అమ్మా నీ హృదయము ఆయనకి తెచ్చాడు.